ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి వాళ్ళ అనుమానాలు మాత్రమే. గతంలో వీళ్ళు ఏ యాక్ట్ లేకపోయినా గానీ వాళ్ళ సొంత భూముల్ని సైతం వాళ్ళు ఇక్కడ లేకుండా పెద్దవాళ్ళు ఇక్కడ ఉండి పిల్లలు ఏదో ఫారెన్లో సెటిల్ అయిన భూ కబ్జాలు చేసి భూదందాలు చేసి లాక్కున్న పరిస్థితులు ఉన్నాయి సార్. అలాంటి యాక్ట్ అయిపోయిందని భయపడుతున్నారు ప్రజలు, భయపడుతున్నారు. ఎవరు పార్టీలు ఆపాదించట్లేదు ఇక్కడ. అక్కడ ఉన్న పరిస్థితుల్లో లాక్కుంటున్నారు కదా. ప్రమీల గారు, మీరు కొంచెం క్లారిటీ కావాలి, కొంచెం హోంవర్క్ చేసుకొని రండి వచ్చి. ఇప్పుడు ఏంటంటే కబ్జా వేరు, ల్యాండ్ యాక్ట్ ద్వారా దుర్మార్గంగా రాయించుకుంటున్న భూముల లెక్క వేరు. ఈ రెండు వేరు. మీరేంటంటే వైసీపీ ఆల్రెడీ చేసిన కబ్జాల గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే వాళ్ళు వస్తే ఇంత భారీ స్థాయిలో భూములన్నీ రాయించేసుకుంటారు అని. కబ్జా అంటే ఒకళ్ళది బలవంతంగా లాక్కోవటం, ఇదేంటంటే చట్టం అడ్డం పెట్టుకొని లాక్కోవటం. రెండింటికి తేడా ఉంది. కొంచెం హోంవర్క్ చేసుకుని రండి, చట్టం చదువుకోవాలి. లేకపోతేనే వాళ్ళు అంత బలవంతం చేస్తున్నప్పుడు ఇలాంటి చట్టాలు ఉండటం వల్ల ఇంకా ఎక్కువ రాపించుకోవడానికి అవకాశం ఉంది కదా. ఆల్రెడీ రాయించేసుకున్నారని కదా, రాయించుకోవడానికి ఏంటి? మీకు ఇప్పుడు మీ కూటమిలోనే క్లారిటీ లేదు. ఒక ఆయన ఏమో రాయించేసుకున్నారంటారు, మీరేమో రాయించుకోబోతున్నారు భవిష్యత్తులో అంటారు. తెలుసు, క్లారిటీ ఉందా? మీరందరూ మాట్లాడుకుంటున్నారా కూటమిలో చట్టం గురించి? ఇప్పుడు రవికిరణ్ గారు ఉన్నారు, ఆయన చట్టం మొత్తం సమగ్రంగా చదువుకొని ఆయన హోంవర్క్ చేసుకొని వస్తారు, ఆయన డాక్యుమెంట్లు పెట్టుకొని వస్తారు. మీరు కూడా అది అలవాటు చేసుకోండి. కొంచెం చట్టం ఏం చెబుతోంది, చట్టానికి ఎలాంటి దుర్మార్గపు సవరణలు చేశారు అవన్నీ మాట్లాడారు. అలాగే ఆ చట్టానికి తెలుగుదేశం ఎలా మద్దతు ఇచ్చింది అది కూడా మాట్లాడండి. పయ్యావులు కేశవ్ గారు ఆ రోజు సభలో మాట్లాడారు, సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం ఈ చట్టానికి అని, అది మాట్లాడండి. యూనిట్ హ్యావ్ ఏ థరో లుక్ అండి. మన ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు చదువుకొని రావాలి, ఎగ్జామ్కి వెళ్తున్నట్టే డిబేట్ కూడా. రైట్, ఒకసారి డివి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళాం. శ్రీనివాస్ గారు సార్, నాకు సమాధానం చెప్పనివ్వలేదండి. రైట్ చెప్పండి. ఇప్పుడు ఇది వాలంటీర్ వ్యవస్థ మా ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇంతకంటే ఘోరమైన విమర్శలే వచ్చాయి. సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పుడు ఇంతకంటే ఘోరమైన విమర్శలే వచ్చాయి. సచివాలయ వ్యవస్థను పెట్టినప్పుడు ఇంతకంటే ఘోరమైన విమర్శలే వచ్చాయి. తర్వాత ఇప్పుడు మేము అవే కొనసాగిస్తామని చెప్పే స్థితికి ఈ ఎన్డీఏ కూటమి ప్రతిపక్షాలు వచ్చాయి. ఇక్కడ నేనేమంటానంటే, ఈ చట్టం పెట్టినప్పుడు వాళ్ళ అనుమానాలన్నీ వాళ్ళు రేకెత్తిస్తున్నారు. వాళ్ళ అనుమానాల్లో అవి అనుమానాలు మాత్రమే. తర్వాత ఇది భారతదేశానికే ఇన్స్పిరేషన్ కాబోతుంది. ఆంధ్రప్రదేశ్ తీసుకున్న నిర్ణయము భారతదేశానికే దిక్చూసి కాబోతుంది. అయ్యా మీరు తీసుకురాలే ఈ చట్టం, కేంద్రం ప్రతిపాదించి రాష్ట్రాలను స్టడీ చేయమంది. స్టడీ చేసి మీకు స్థానికంగా అనుగుణంగా ఏమైనా మార్పులు చేర్పులు, ప్రజలకు ఉపయోగపడే మార్పులు చేర్పులు, మీకు ఉపయోగపడేవి కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా స్పష్టంగా ఏం చెప్తుంది, ప్రజలకు ఉపయోగపడేవి. సార్ వాసుదేవన్ గారు ఆయన ఏమంటున్నారంటే, మా పాలిత రాష్ట్రాల్లో కూడా మేము అమలు జరపకుండా మీరెందుకు తొందరపడి మీరు అమలు జరుపుతున్నారు అని చెప్పేసి ఆయనే అన్నారు. మేము అమలు జరిపి ఈ ప్రజా ఆమోదం, మేము ఎంత సక్రమంగా అమలు జరిపాము, దీనికి ఎంత ప్రజా ఆమోదం ఉంది అనేది మా నుంచి మీరు నేర్చుకునే పరిస్థితికి వస్తారు, చూడండి. ఇప్పుడు ప్రజలను దోసుకోవడానికి ఒక అవకాశం మారింది. ఎందుకంటే మీ అనుకూలంగా, రాష్ట్రాలకు అనుకూలంగా దీని చట్టాన్ని వాళ్ళు సవరించుకోమని చెప్పారు. చెప్పిన తర్వాత ఏం చేశారు, వాళ్ళ ముసాయిదాలో ఉంది వేరు, వీళ్ళు ఉన్నది వేరు, వీళ్ళు చేసింది వేరు. వీళ్ళు ఏం చేస్తున్నారు, రేపు ఈ యొక్క ల్యాండ్ వల్ల ఈ యొక్క ప్రజల యొక్క వ్యక్తిగత సంపదని వీళ్ళు దొంగలించడానికి అవకాశంగా చట్టాన్ని వాడుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు, సచివాలయాలు పెట్టినప్పుడు, సచివాలయ కార్యాలయాలు పెట్టినప్పుడు అదే విధంగా విమర్శలు ఎదుర్కొన్నాము, వాలంటీర్లు అప్పుడు కూడా ఇదే విధంగా విమర్శలు ఎదుర్కొన్నాము. అంటే వాలంటీర్ల గురించి ఏం చెప్పారు? వాలంటీర్ల గురించి ఇప్పుడు చట్టం, ఒక వాలంటీర్లు అనేది ఒకడు ప్రజలకు ఆ పథకాలకు మధ్య ఒక వారధిగా పనిచేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు యూట తీసుకున్నారు, నిజమే. ఎందుకంటే ప్రజలకు పనికొచ్చేది ఏదైనా కానీ అది ప్రతిపక్ష నాయకుడు ప్రవేశపెట్టినప్పటికి కూడా దాన్ని మేము స్వాగతిస్తాం. అది మా యొక్క నిబద్ధత. వాలంటీర్లను మీరు 5,000 ఇచ్చే వాలంటీర్లకు 5,000 ఇచ్చే వాలంటీర్లకు మేము 10,000 ఇస్తామన్నప్పుడు మీరేం చేశారు, కడుపుకి ఓర్వలేక అక్కస్తోటి వాళ్ళని ముక్కుమడిగా రాజీనామా చేయించి లబ్ధిదారులకు పెంచుకోకుండా పరోక్షంగా వాళ్ళు చనిపోవడానికి కారణమయ్యారు.
మీకు రాష్ట్ర ప్రజల పైన చిత్తశుద్ధి ఉందా? ఇక్కడ లబ్ధిదారుల మీద అవాతాతల పైన వీళ్ళ చిత్తశుద్ధి ఉందా? రవికిరణ్ గారు ఏదో చెప్పబోతున్నారు. రవికిరణ్ గారు సార్, ఇప్పుడు పెద్దలు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు అపోహ అన్నారు కదా, కొన్ని ఇన్ని అపోహలు వస్తున్నాయి కదా. ఇప్పుడు వరకు ఆ శాఖ మంత్రి గారు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ బయటకు వచ్చి ఓకే మీకు ఈ అనుమానాలు ఉన్నాయి కాబట్టి మేము ఇలాగ నివృత్తి చేస్తాం, మా ఎక్స్ప్లెనేషన్ ఇస్తామని ఎందుకు చెప్పట్లేదు? నేను స్పెసిఫిక్ అడుగుతున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్పారు కదా సార్, రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్పారు వివరణ. ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన సమాధానం సెక్షన్ 64 ఏం చెప్తుందంటే, రెవెన్యూ శాఖ మంత్రి ఇచ్చారు, చీఫ్ సెక్రటరీ ఇచ్చారు. సెక్షన్ 64 ఏం చెప్తుందంటే, ఒకసారి ఆగండి వెంకటేశ్వర రెడ్డి గారు, ఒకసారి సెక్షన్ 64 ఏం చెప్తుందంటే, ఒకవేళ పొరపాటున నేను ఏదైనా తప్పుడు సమాచారం ఇస్తే టీఆర్ఓకి 6 నెలల జైలు శిక్ష అన్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఇడుపులపై ర్యాంచ్ ఉందండి, రాజశేఖర రెడ్డి గారి తాతగారి నుంచి వచ్చిందండి, ఆయనకి తెలియదు అదేదో ఇబ్బందులని, తర్వాత తెలిసి ఇచ్చారు. ఆయన ఇచ్చారో అఫీషియల్ చెప్పారు, ఇచ్చారో ఎవరో తెలియదు. ఒకవేళ అలా ఇచ్చినా సరే దాని మీద టీఆర్ఓ 6 నెలల జైలు శిక్ష వేసే అధికారం ఉంది. అది మీరు అలౌ చేస్తారా? ఇది అపోహ కాదా? మీరు ప్రెస్ మీట్ చెప్పండి. 2 సెక్షన్ 14 ఏం చెప్తుందంటే, ఎవరైనా సరే ఏదన్నా ఒక లెటర్, అబ్జెక్షన్ లెటర్ తీసుకెళ్లిస్తే వెంటనే ఆ ప్రాపర్టీని రిజిస్టర్ ఆఫ్ డిస్ప్యూట్ లో పెట్టేమని ఉంది. సెక్షన్ 14 చెప్తుంది. మరి అలా వెంటనే వితౌట్ ఎనీ ఎంక్వైరీ, వితౌట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్స్, వితౌట్ ఎనీ డీటెయిల్స్ అలా వేసేస్తే మరి అది ఇబ్బంది కాదా? ఇది అనవసరంగా దుర్వినియోగం చేయటం కాదా? కొత్త సమస్య సృష్టించగా అవునా కాదా? ఆ కన్సర్న్ మంత్రి గారు పిఎస్ గారు చెప్పాలి. సెక్షన్ 64 చెప్తుంది టీఆర్ఓకి టోటల్ ఇమ్యూనిటీ ఇస్తున్నామని. ఎంతవరకు కరెక్ట్?